ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. మరి ఈరోజు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలియంది కాదు. పవిత్రంగా చూసుకునే కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా మనం తీసుకునే వాళ్ళం. అలాంటి దాన్ని రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి కానీ, నాకన్నా ముందు వాళ్ళు కానీ, పుట్టిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం, అమానుష్యం. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది. అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా శక్తి ఏంటో కూడా ఆయనకు తెలిసి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకురావడం అన్నది అనేక మంది భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు మతిస్థిమితం లేదా, లేకపోతే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకి సిస్టమ్ తెలుసు, పద్ధతులు తెలుసు, అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రత తెలుసు. మరి అలాంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, స్వయాన సుప్రీంకోర్టు ఒక సిట్ వేసి మరి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని షార్ట్ షీట్ ఫైల్ చేస్తే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాళ్ళు ఎల్లో మీడియాలో కానీ ఏ రకమైనటువంటి మరి మాట్లాడుతున్నారో అంది భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేయండి, కానీ దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి లాక్కండి. తప్పకుండా దానికి శిక్ష ఉంటుంది. అనేక మంది శిక్షలు అనుభవించారు ఇలాగే తప్పులు చేసి. తప్పకుండా అందులోనూ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళు అంతకంతకీ శిక్ష అనుభవిస్తారు. 100% వాళ్ళు ఆ శిక్షకి రెడీగా ఉండాలి. మరొక్కసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ స్వామివారిని మేము వేడుకుంటున్నాం. ఈరోజు పవిత్రంగా మరి ఆ లడ్డూల్ని స్వామివారికి ప్రసాదించి పవిత్రంగా ఉండాలని, ఆ పవిత్రత ఎక్కడా దెబ్బతీయకూడదని చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి రావాలని, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మంచి బుద్ధి రావాలి, ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళలో మార్పు రావాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పి మరి ఆ స్వామివారిని అందరం కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, మాజీ శాసనసభ్యులు చింతలపూడి గారు కానీ అందరం కూడా మరి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. వర్గంలో మల్ల విజయప్రసాద్ గారి నాయకత్వంలో మరి గతంలో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అమానుష్యమైనటువంటి ప్రచారం చేయటం, దానికి ఆ చేసినటువంటి ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు గొడ్డి మాంసం, పంది మాంసం కలిపేసి లడ్డూలు తయారు చేశారన్నారు. మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు దానికి వత్తాసు పలుకుతూ మరి లోకేష్ గారు కూడా మరి అటువంటి తప్పుడు ప్రచారం చేసి 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసి ఆ రకమైనటువంటి ఆత్మ విమర్శల్లో పడే విధంగా భక్తులందరినీ కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. దాంట్లో భాగంగా సెంట్రల్ విజిలెన్స్ అనే ఒక సిట్టు ఏర్పాటు చేసి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఓ చిట్టుని ఏర్పాటు చేసి ఆ సిట్టు రిపోర్ట్లో కెమికల్స్ కలిసినవి తప్ప యానిమల్ ఫ్యాట్స్ ఎక్కడ కూడా దేంట్లోనూ కూడా కలవలేదు, అందులో అదంతా అవాస్తవమైనటువంటి ప్రచారం అని చెప్పి
పూర్తి స్థాయిలో మరి అక్కడ రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎల్లో మీడియా ఇప్పటికీ కూడా ఇంకా వదలకుండా పేపర్లలో పూర్తిగా ఇంకా ఉంది అని చెప్తున్నారు. ఇంకా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసినా కూడా ఇంకా వాళ్ళకి ఆ బాధ్యత ఇంకా తీరలేదు. మరి ఇంకా ప్రజల తాలూకా మనోభావాలతో ఇంకా ఎంతకాలం వాళ్ళు ఆడుకోవాలని అనుకుంటున్నారో అది కూడా మరి మహానుభావుడైనటువంటి ఆ ఏడుకొండల వాడు తప్పనిసరిగా ఆ యొక్క ఎవరైతే అటువంటి మనోభావాలతో ప్రజలతో ఆడుకుంటున్నారో వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి తిరుపతి లడ్డు పవిత్రమైన ఈ లడ్డూపై దుష్ప్రచారం చేయడం కానీ, చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18, 2024 ఏదైతే ఎమ్మెల్యేలు నాయకులందరూ ఉన్న ఒక సభ దుర్మార్గమైన ఆలోచన, పంది కొవ్వు కలిసిందని, జంతువులు కొవ్వు కలిసిందని మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఉన్న అలవాటు ఒకటే, తప్పును ఒప్పుగా చిత్రీకరించడం ఆయనకున్న అలవాటు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అయితే సర్ది చెప్పవలసిన అవసరం ఒక తండ్రిగా ఉంటుంది. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి దుర్మార్గం ఆలోచనతో ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మీరు చూడండి, ఒక దేవుడి బొమ్మ ఇచ్చినా, ఒక లడ్డూ ప్రసాదం ఇచ్చినా చెప్పులు ఇప్పి తీసుకుంటారు. అలాంటి వ్యక్తి అపాసు పాలు చేద్దామని, వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రదిష్ట పాలు చేద్దామని దుర్మార్గమైన ఆలోచనతో ఆయన కానీ, అదేవిధంగా సనాతన ధర్మం పాటిస్తామని చెప్పే సనాతన కానీ దుర్మార్గమైన ఆలోచనతో వైసీపీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దుర్మార్గమైన ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖండించాల్సిన ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు అయిపోయింది అని చెప్పవలసిన బేషరతుగా ఎవరైతే ఈ జంతు అవశేషాలు కలిసేయని చెప్పారో ప్రతి ఒక్కరికి తప్పు అయిపోయింది బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, హిందువులకి క్షమాపణ చెప్పాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం.